ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070557777 and 9032064822. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ ఎగ్జామ్స్ అడ్డా. నేను మీ చైతన్య కిరణ్. ఈరోజు మనం జనవరి నుండి మార్చి వరకు ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు, ఎస్పెషల్లీ వార్తల్లో ఏవైతే ఉన్నాయో అవి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ అడగడానికి ఛాన్స్ ఉన్నటువంటి ఏరియాస్ అన్నీ కూడా ఇటు ఇండియా వైజ్, అదేవిధంగా మనకి వరల్డ్ మ్యాప్ పరంగా కూడా మొత్తం అంతా కూడా చూడడానికి ట్రై చేద్దాము. అందులో ఫస్ట్ మనకి ఇండియాకి సంబంధించి వాద్నగర్ మెహసానా గుజరాత్ అనేటువంటి ప్లేస్ వార్తల్లో ఉంది. ఎందుకోసం ఇది వార్తల్లో ఉంది అని అంటే కనుక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఖరగ్పూర్, ఐఐటి ఖరగ్పూర్, అదేవిధంగా ఏఎస్ఐ ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా అండ్ జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ ప్లస్ ఐఐటి ఖరగ్పూర్, వీళ్ళు ముగ్గురు కలిపి ఒక జాయింట్ స్టడీ చేసినారు. దాంట్లో భాగంగా హ్యూమన్ సెటిల్మెంట్ ఒకటి 800 BC అంత పూర్వకాలం ఉన్నటువంటి ఒక హ్యూమన్ సెటిల్మెంట్ అనేది లభించింది. సో అందుకని చెప్పేసి ఇది మనకి వార్తల్లో ఉంది, వాద్నగర్ మెహసానా గుజరాత్. సో మనకి ఎగ్జామ్లో ఏం అడగొచ్చు అని అంటే కనుక ఒక 800 సంవత్సరాల కాలం నాటి, పూర్వకాలం నాటి హ్యూమన్ సెటిల్మెంట్ అనేది రీసెంట్గా మనకు కనిపించింది, ఎక్కడ కనిపించింది అని అడగవచ్చు. అప్పుడు ఆన్సర్ వాద్నగర్ మెహసానా గుజరాత్ అవుతుంది. లేదు మనకి గుజరాత్లో హ్యూమన్ సెటిల్మెంట్ కనిపించింది, దీన్ని డిస్కవర్ చేసింది వాళ్ళు ఎవరు, ఏ ఐఐటి హెల్ప్ చేసింది అని అడగవచ్చు. అప్పుడు ఐఐటి ఖరగ్పూర్ అవుతుంది. రైట్, ఇట్లా క్వశ్చన్ ఎలా అడిగినా సరే మీరు ఆన్సర్ చేయడానికి ఈ పాయింట్స్ అన్నీ కూడా గుర్తుపెట్టుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. రైట్, నెక్స్ట్ అంశం పెంచ్ టైగర్ రిజర్వ్, నాగ్పూర్ మహారాష్ట్ర. మనకి పెంచ్ టైగర్ రిజర్వ్ ఇది యాక్చువల్గా మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్. ఇక్కడ మీరు మ్యాప్లో చూసినట్టయితే కనుక మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ ఈ ఆల్మోస్ట్ బార్డరింగ్ ఏరియాలో ఉంటుంది పెంచ్ టైగర్ రిజర్వ్. దీని యొక్క స్పెషాలిటీ ఏమిటి మనం ఇదివరకే చూసాము. ఫస్ట్ డార్క్ స్కై పార్క్, చాలా చాలా ఇంపార్టెంట్. దేశంలోనే తొలి డార్క్ స్కై పార్క్గా దేన్ని చేశారంటే కనుక పెంచ్ టైగర్ రిజర్వ్. దేనికోసం అనంటే ఈ మనకి ఆస్ట్రానమీ వీళ్ళు ఇదంతా చదివే వాళ్ళు ఉంటారు కదా, ఖగోళ శాస్త్ర పరిశోధనలు చేయడానికి వాళ్ళకి అనుకూలంగా ఉండడానికి ఈ ఆర్టిఫిషియల్ లైట్ లేకుండా ఉండేటువంటి ఒక ఏరియా క్రియేట్ చేయడం అనమాట. అది మనకి డార్క్ స్కై పార్క్ అనేటువంటి దాని యొక్క ఉద్దేశం. సో అట్లా ఏ టైగర్ రిజర్వ్ని మన ఇండియాలోనే మొట్టమొదటిసారిగా డార్క్ స్కై పార్క్ కింద చేశారని అడుగుతారు. అప్పుడు ఆన్సర్ పెంచ్ టైగర్ రిజర్వ్. అది ఎక్కడుంది అని అంటే కనుక మహారాష్ట్ర అండ్ మధ్యప్రదేశ్ రెండింటి బార్డర్లో ఉంటుంది. యాక్చువల్లీ నిజానికి ఎక్కువ మొత్తంలో మనకి మధ్యప్రదేశ్లోనే ఉంటుంది. రైట్, సో డార్క్ స్కై పార్క్ పెంచ్ టైగర్ రిజర్వ్ కంపల్సరీగా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొక అంశం కేరళకి సంబంధించి మించిన్ పడావు అనేటువంటి ఒక ఏరియా గురించి వచ్చింది. మించిన్ పడావు ఎక్కడుంది అని అంటే కేరళలో. ఎందుకు అనంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్స్ హ్యాస్ ఇష్యూడ్ నోటీస్ టు యూనియన్ గవర్నమెంట్, కర్ణాటక అండ్ కేరళ గవర్నమెంట్స్ ఆన్ డంపింగ్ ఎండోసల్ఫాన్ ఇన్ హిల్ ఏరియా ఆఫ్ మించిన్ పడావు ఇన్ కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కేరళ. ఇది కూడా మనకు చూసినట్టయితే ఇటు కేరళకి అటు కర్ణాటకకి కొంత బార్డరింగ్ ఏరియా అని చెప్పొచ్చు ఈ కాసర్గోడ్ డిస్ట్రిక్ట్. సో ఇక్కడ మించిన్ పడావులో ఎండోసల్ఫాన్ అనేటువంటి ఒక పెస్టిసైడ్ అక్కడ చూసినట్టయితే చాలా వరకు దాదాపుగా ఒక 20 ఇయర్స్ నుంచి కూడా ఈ ఎండోసల్ఫాన్ అనేటువంటి పెస్టిసైడ్ అక్కడ ఉన్నటువంటి ప్లాంటేషన్స్, టీ ప్లాంటేషన్స్ అనేవి వీటిలలో వాడడం వల్ల దాని ఎఫెక్ట్ అక్కడ ఉన్నటువంటి ప్రజల మీద చాలా ఎక్కువ మొత్తంలో అక్కడ ఉన్నటువంటి పిల్లలు కొంచెం అంగవైకల్యంతో పుట్టడము, లేకపోతే మెంటల్ రిటార్డ్ ఇట్లాంటి కొన్ని ఇబ్బందులకు గురవుతున్నటువంటి సిచ్యువేషన్స్లో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నోటీస్ జారీ చేసింది గవర్నమెంట్కి, యూనియన్ గవర్నమెంట్కి, కర్ణాటకకి, కేరళకి. అక్కడ ఎండోసల్ఫాన్ ఎక్కువగా యూసేజ్ చేస్తున్నారు, అది చేయొద్దు అనే
విధంగా. అందుకని చెప్పేసి మించిన్ పడావు అనేటువంటి ప్లేస్ మనకి వార్తల్లోకి వచ్చింది, రైట్. ఇదే కాకుండా కేరళలో రీసెంట్గా చూసాము మనకి చాలా అంశాలతో. కేరళ యూనివర్సిటీ, కొచ్చిన్ క్యూసాట్ యూనివర్సిటీ అంటే మనకి కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇది ఏం చేసింది రీసెంట్గా అంటే తమిళనాడు కోస్ట్లో ఒక మెరైన్ టార్డిగ్రేడ్ చేసిందేమో కేరళ యూనివర్సిటీ. ఎక్కడ కనిపెట్టారు అంటే కనుక తమిళనాడు కోస్ట్లో కనిపెట్టారు. ఆ డిఫరెన్స్ గుర్తుపెట్టుకోండి, రైట్. తమిళనాడు కోస్ట్లో కనిపెట్టారు. ఏం కనిపెట్టారు? ఒక మెరైన్ టార్డిగ్రేడ్. వీటిని అది చాలా చిన్న యానిమల్, మనం చూసాము దాన్ని మైక్రోస్కోపిక్ మార్వల్ అంటారు అని చెప్పేసి చాలా చాలా చిన్న మిల్లీమీటర్ సైజులోనే ఉంటుంది మెరైన్ టార్డిగ్రేడ్స్. వీటిని వాటర్ బేర్స్ అని కూడా అంటారు, వాటర్ బేర్స్. అయితే మరి ఎందుకు అది కనిపెట్టడం యొక్క ఇంపార్టెన్స్ ఏంటి అని అంటే కనుక దానికి చంద్రయాన్ 3 పేరు మీదుగా బ్యాటిల్లిపస్ చంద్రయాని అని పేరు పెట్టారు, రైట్. బ్యాటిల్లిపస్ అనేది దాని యొక్క జాతి నేమ్ అయితే కనుక చంద్రయాన్ 3 మీదుగా చంద్రయాని అని పేరు పెట్టినారు, బ్యాటిల్లిపస్ చంద్రయాని. సో కంపల్సరీగా మనకి ఎగ్జామ్లో ఏం అడగవచ్చు అంటే కనుక ఇది ఎవరు కనిపెట్టారు అని అడిగితే కనుక కొచ్చిన్ యూనివర్సిటీ వాళ్ళు. ఎక్కడ కనిపెట్టారంటే కనుక తమిళనాడు కోస్ట్లో. దానికి ఇది ఏంటి అని అంటే కనుక మెరైన్ టార్డిగ్రేడ్ లేదా వాటర్ బేర్. ఇట్లా మనకి దాని మీద డిఫరెంట్ క్వశ్చన్స్ రావచ్చు. ఇంకా బ్రూస్తోవా ఇస్రో, ఇది కూడా కేరళలోనే, ఇది కొల్లం కోస్ట్ అంటే కేరళ కోస్ట్లో కనిపెట్టారు. ఇదేమో మనకి తమిళనాడు కోస్ట్లో కనిపెట్టారు. కానీ మనకి దాన్ని డిస్కవర్ చేసిందేమో కేరళ యూనివర్సిటీకి సంబంధించిన వాళ్ళు, రైట్. బ్రూస్తోవా ఇస్రో అనేటువంటి ఇదేంటి అని అంటే కనుక ఒక డీప్ సీ ఐసోపాడ్ అనేటువంటి ఒక ఇన్వర్టిబ్రేట్. దీన్ని కనుక్కుంది మనకి కొల్లం కోస్ట్ కేరళలో కనుక్కున్నారు, బ్రూస్తోవా ఇస్రో అనేటువంటి పేరు. సో ఇక్కడ ఇస్రో, చంద్రయాన్ ఇవి రెండు కూడా పేర్లతో పెట్టారు కాబట్టి ఈ జీవులు చాలా చాలా ఇంపార్టెంట్ అవుతుంది మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, రైట్. నెక్స్ట్ తమిళనాడుకు వచ్చినట్టయితే కనుక కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ తిరునల్వేలి తమిళనాడులో ఉంది. అక్కడ ఇండియా రష్యా ఇంక్ ప్యాక్ట్స్ అండ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫ్యూచర్ పవర్ యూనిట్స్ ఆఫ్ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్. ఈ కుడంకులం న్యూక్లియర్ పవర్ ప్లాంట్ అనేది మనకి రష్యా సహాయంతో పనిచేస్తుంది. సో దాంట్లో ఇంకా కొన్ని పవర్ యూనిట్స్ అనేది అంటే ఎన్లార్జ్ చేయడానికి మనకి మళ్ళీ కొన్ని అగ్రిమెంట్స్ అనేది చేసుకున్నారనమాట. అందుకని చెప్పేసి ఇది వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ, దీని గురించి మనం చూసాము. యురేషియన్ ఆటర్ అనేటువంటి ఒక జీవి రీసెంట్గా చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో కనిపించింది. అది కూడా మనకి కేరళలోనే, రైట్. సో కేరళలో ఈ మించిన్ పడావు కేరళనే, చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ కేరళనే, రైట్. ఇందాక చెప్పినటువంటి బ్యాటిల్లిపస్ చంద్రయానిని కనుక్కున్నది కేరళ వాళ్ళే. బ్రూస్తోవా ఇస్రో అనేది కూడా కొల్లం కోస్ట్ కేరళలోనే కనిపించింది. ఇవన్నీ కూడా దీనికి సంబంధించినటువంటి కొంత ఇంపార్టెంట్ విషయాలు. నెక్స్ట్ సో డైరెక్ట్గా మనకి ఎగ్జామ్లో చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడుంది అని కూడా అడగవచ్చు, కేరళలో. గుర్తుపెట్టుకోండి, కేరళ. నెక్స్ట్ విజయవాడ ఆంధ్రప్రదేశ్. ఇది కూడా ఎందుకు వార్తల్లో ఉందనంటే చాలా ఇంపార్టెంట్, అందరికీ తెలిసిందే. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహం. ఎవరిదని కూడా అడగవచ్చు. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, అంబేద్కర్ విగ్రహం. మనకి అంబేద్కర్ విగ్రహాలలో ఆ వరల్డ్లోనే అతి పెద్దది కూడా, రైట్. స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ వాజ్ అన్వెయిల్డ్ ఇన్ విజయవాడ, ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ ఈస్ట్ కామెంగ్, అరుణాచల్ ప్రదేశ్. పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఎక్కడ ఉంటుంది అంటే పక్కే టైగర్ రిజర్వ్ కూడా ఉంటుంది, అది అరుణాచల్ ప్రదేశ్లోనే. సో అట్లా టైగర్ రిజర్వ్ గుర్తున్నా మీకు ఈ ఫెస్టివల్ గుర్తుపెట్టుకోవచ్చు. ఈ ఫెస్టివల్ గుర్తుపెట్టుకున్న టైగర్ రిజర్వ్ కూడా గుర్తుపెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో పక్కే పాగా హార్న్బిల్ ఫెస్టివల్ అనేది ఎక్కడ జరుపుకుంటారు అంటే అరుణాచల్ ప్రదేశ్లో జరుపుకుంటారు. అది ఒక 3 డే కన్జర్వేషన్ ఫెస్టివల్. అరుణాచల్ ప్రదేశ్లో స్టార్ట్ అయింది జనవరిలో అని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ సిక్కిం. ఇండియా హ్యాస్ రికార్డెడ్ ఇట్స్ ఫస్ట్ ఎవర్ కన్ఫర్మ్డ్ సైటింగ్ ఆఫ్ ఎ రేర్ టిబెటన్ బ్రౌన్ బేర్. ఇంపార్టెంట్. సో సిక్కింలో మొట్టమొదటిసారిగా ఒక చాలా అరుదైనటువంటి టిబెటన్ బ్రౌన్ బేర్, దాని యొక్క శాస్త్రీయ నామం ఉర్సస్ ఆక్టోస్ప్రునియోసిస్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా మనకి సిక్కింలో కనిపించింది. అందుకని కూడా అది వార్తల్లోకి రావడం జరిగింది, రైట్. అదేవిధంగా మనకి ఇక్కడ స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్ రాగానే మిగిలినటువంటి స్టాచ్యూస్ ఏవైతే ఉన్నాయో, లైక్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ ఉంది, స్టాచ్యూ ఆఫ్ ప్రాస్పరిటీ ఉంది, ఓకేనా, స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ఉంది. ఇట్లా ఎక్కడెక్కడ ఉన్నాయి
అది ఎవరిది అనేటువంటిది కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలి, రైట్. సో ఇవి మనకి వీటికి సంబంధించింది. ఇంకా ఇంకొక మంత్కి సంబంధించి చూసినట్టయితే కనుక కర్ణాటకకు సంబంధించి బండిపూర్ నేషనల్ పార్క్. బండిపూర్ నేషనల్ పార్క్ అనేటువంటిది దీంట్లో ఒక రైల్వే లైన్ ఈ బండిపూర్ నేషనల్ పార్క్ గుండా ప్రపోజ్ చేసినారనమాట. సో దానికి చాలా వరకు ప్రొటెస్ట్లు చేసినారు, అందుకని చెప్పేసి అది వార్తల్లోకి వచ్చింది. బండిపూర్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంటుంది అని అంటే కనుక కర్ణాటకలో ఉంటుంది, గుర్తుపెట్టుకోండి కంపల్సరీగా, రైట్. నెక్స్ట్ కాసర్గోడ్ కేరళ. ఇందాక కూడా చూసాం మనం ఎండోసల్ఫాన్కి సంబంధించి కాసర్గోడ్ కేరళ. అదేవిధంగా ఇక్కడ కూడా లాఫింగ్ గుల్, ఇది ఇంపార్టెంట్. లాఫింగ్ గుల్ అనేటువంటిది ఇది ఒక బర్డ్ అన్నమాట. ఇది మామూలుగా పక్షి భాషలు ఉంటాయి కదా మాట్లాడడం, అది మాట్లాడే ఆ పక్షి భాష ఏదైతే ఉంటుందో అది నవ్వినట్టుగా ఉంటుంది అంట, అందుకని చెప్పేసి దాన్ని లాఫింగ్ గుల్ అని అంటారు. ఇది యాక్చువల్గా నార్త్ అమెరికాకి సంబంధించినటువంటి బర్డ్, కానీ అది ఎంత దూరం వరకు వలస వస్తుంది. సో మైగ్రేటెడ్ బర్డ్ అనమాట. స్పాటెడ్ ఇట్ చిత్తారి యూస్చరీ ఇన్ కాసర్గోడ్ డిస్ట్రిక్ట్ ఫర్ ద ఫస్ట్ టైం. సో నార్త్ అమెరికాలో ఉండేటువంటి మనకి లాఫింగ్ గుల్ అనేటువంటిది మొట్టమొదటిసారిగా ఇక్కడ చిత్తారి యూస్చరీలో కాసర్గోడ్ డిస్ట్రిక్ట్లో మొట్టమొదటిసారిగా కనిపించింది. ఇందాక మనం చూసాము చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ. చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ అనేదేమో కేరళలో, రైట్. ఇదేమో చిత్తారి యూస్చరీ, రైట్. ఇది కూడా మనకి కాసర్గోడ్ డిస్ట్రిక్ట్, ఇది కూడా కేరళనే చిత్తారి. అండ్ ఎక్కడ ఏది అనేది ఇంపార్టెంట్. ఓటర్ యురేషియన్ ఓటర్ ఏమో చిన్నార్ వైల్డ్ లైఫ్ శాంక్చురీలో ఫస్ట్ టైం కనిపించింది. మనకి ఈ లాఫింగ్ గుల్ అనేదేమో చిత్తారి యూసరీలో కనిపించింది. ఇవి రెండు కొంచెం సిమిలర్గా ఉన్నాయి కాబట్టి కన్ఫ్యూజ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది ఎగ్జామ్లో. దాని ప్లేస్లో ఇది, దీని ప్లేస్లో అది అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కేరళకు సంబంధించి ఇంకొక అంశం ఏంటంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఇది మనం చూసాము. కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లిమిటెడ్ అండ్ BPCL ఆర్ సెట్టింగ్ అప్ వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంటెడ్ ఎయిర్పోర్ట్ ప్రిమిసెస్. ఎయిర్పోర్ట్ ప్రిమిసెస్లో మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఏర్పాటు చేసింది ఎక్కడ అంటే కనుక కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళ, రైట్. సో కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి, వరల్డ్స్ ఫస్ట్ గ్రీన్ హైడ్రోజన్ ప్లాంట్ ఎట్ ఎయిర్పోర్ట్ ప్రిమిసెస్ ఎక్కడ ఏర్పాటు చేశారంటే కొచ్చిన్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కేరళ, రైట్. నెక్స్ట్ తమిళనాడుకు సంబంధించి కంగయం స్టోన్స్ బేరింగ్ 11th century గ్రంథం ఇన్స్క్రిప్షన్స్. మనకి 11వ శతాబ్దానికి సంబంధించినటువంటి గ్రంథం అనేటువంటి ఇన్స్క్రిప్షన్ శాసనాల ద్వారా అండ్ 16th century తమిళ ఇన్స్క్రిప్షన్స్ అనేవి ఈ కంగయం అనేటువంటి ప్లేస్లో లభించాయంట, అందుకని చెప్పేసి వార్తల్లో వచ్చింది. సో రీసెంట్గా మనకి కంగాయం తమిళనాడు వార్తల్లో ఉంది ఎందుకు అని చెప్పేసి అడుగుతారు. లేదంటే 11వ శతాబ్దానికి సంబంధించిన గ్రంథం ఇన్స్క్రిప్షన్స్ ఎక్కడ దొరికాయి, ఎక్కడ లభించాయి, వాటి యొక్క ఆధారాలు అని అడుగుతారు. అప్పుడు ఆన్సర్ మనకి కంగాయం తమిళనాడు అని చెప్పి పెట్టాల్సి ఉంటుంది, రైట్. నెక్స్ట్ తమిళనాడు ఇంకొక అంశంలో ఉంది వార్తల్లో ఏంటంటే కుడవోలై సిస్టమ్. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎగ్జామ్లో ఇట్లాంటి హిస్టరీ రిలేటెడ్వి టర్మినాలజీ ఏదైనా వస్తే కనుక ఎక్కువగా అడుగుతున్నారు. సో కుడవోలై సిస్టమ్ అంటే ఏంటి అని అంటే మనకి మామూలుగా ఎలక్టోరల్ ప్రాసెస్కి సంబంధించి చోళ రాజ్యంలో సో అక్కడ ఆ టైంలో వాళ్ళు ఎలాంటి ఎలక్టోరల్ ప్రాసెస్ ఉండేది అనేటువంటి సో ఎలక్షన్స్కి సంబంధించిందని చెప్పొచ్చు. ఆ చోళ టైంలో ఎలక్టోరల్ ప్రాసెస్కి సంబంధించిన సిస్టమ్ని కుడవోలై సిస్టమ్ అని అంటారు. సో ఆ కుడవోలై సిస్టమ్ మరి ఇప్పుడు ఎందుకు ఇంపార్టెంట్ మనకి అని అంటే మనకి రిపబ్లిక్ డే నాడు మనకి ఈ శకటాలు అనేటువంటివి ప్రదర్శన చేస్తారు అన్ని స్టేట్స్కి సంబంధించి. ఈవెన్ తెలంగాణ నుంచి కూడా జై జై హే తెలంగాణ వెళ్ళింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి మనకి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి డిజిటల్ ఎడ్యుకేషన్ యొక్క ఇంపార్టెన్స్ అవన్నీ చెప్తున్నటువంటి ఒక ఎడ్యుకేషన్ రిఫార్మ్స్ అన్నీ కూడా చూపిస్తున్నటువంటి ఒక శకటాన్ని పంపించారు. అట్లా డిఫరెంట్ స్టేట్స్ నుంచి డిఫరెంట్ శకటాలన్నీ కూడా పరేడ్లో ప్రదర్శిస్తారు. దాంట్లో భాగంగా తమిళనాడు నుంచి మనకి కుడవోలై సిస్టమ్ని ప్రదర్శించారనమాట, అందుకని చాలా చాలా ఇంపార్టెంట్, రైట్. సో కుడవోలై సిస్టమ్ ఆఫ్ ఏన్షియంట్ తమిళనాడు బ్యాగ్ 3rd బెస్ట్ టాబ్లో అవార్డ్ ఫర్ రిపబ్లిక్ డే పరేడ్. అయితే మనకి ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే చాలామంది ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతున్నారు, జాగ్రత్తగా చెప్తాను గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ మనకి రిపబ్లిక్ డే పరేడ్కి సంబంధించి రిపబ్లిక్ డే పరేడ్స్ మనకి రిపబ్లిక్ డేకి ఎవరు ఫస్ట్ గెస్ట్గా వచ్చారు అనేది కూడా గుర్తుపెట్టుకోండి. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ మనకి ఇమాన్యుయల్ మెక్రాన్ గారు వచ్చారు. ఇమాన్యుయల్ మెక్రాన్,
ఒక పాయింట్. నెక్స్ట్ ఈ ట్యాబ్లోస్ గురించి అంటే శకటాలు అదే వాటి గురించి చూడాలంటే కనుక అవి అందరు ప్రదర్శిస్తే దీనికి ఎవరు విన్నర్స్ అనేటువంటిది ఎంపిక చేసేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటేమో పీపుల్స్ చాయిస్ ఉంటుంది, అంటే మన మై గవర్నమెంట్ ప్లాట్ఫామ్ ద్వారా ఓటింగ్ వేసేసి ఆన్లైన్లో ఓట్ చేయడం ద్వారా పలానా దాన్ని బెస్ట్ అని చెప్పేసి ఎంచుకోవచ్చు. సో పీపుల్స్ చాయిస్ ఉంటుంది. ఒకటేమో అక్కడ ఉన్నటువంటి జడ్జెస్ రౌండ్ ఉంటుంది. ఓకే, సో జడ్జెస్ చాయిస్ ద్వారా ఎన్నిక చేసేది ఉంటుంది అండ్ పీపుల్స్ చాయిస్. రైట్. సో ఇప్పుడు ఇక్కడ జడ్జెస్ చాయిస్లో అయితే కనుక ఫస్ట్ ర్యాంక్ ఎవరికి వచ్చింది అని అంటే ఒడిశాకు వచ్చింది. ఒడిశా అక్కడ ఉన్నటువంటి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి ఎక్కువగా పోర్ట్రే చేశారు. అదేవిధంగా మన పూరి జగన్నాథ చక్రాలు ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ సంస్కృతిని ఎస్పెషల్లీ ఉమెన్ వాళ్ళ యొక్క హస్తకళలు ఇవన్నీ కూడా ఎక్కువగా పోర్ట్రే చేసినారు ఒడిశా. సో వాళ్ళకి జడ్జెస్ చాయిస్ రౌండ్లో ఫస్ట్ ప్రైజ్ ఒడిశాకు వచ్చింది. అయితే పీపుల్స్ చాయిస్లో వాళ్ళకి వీళ్ళు ఇచ్చినటువంటి అవార్డ్స్ ప్రకారంగా ఎవరికి వచ్చింది అని అంటే కనుక గుజరాత్కి వచ్చింది. గుజరాత్ మేజర్గా దేని గురించి ఎక్కువ పోర్ట్రే చేసింది అంటే అక్కడ దోడ్డు అనేటువంటి విలేజ్, బెస్ట్ విలేజ్ అని చెప్పొచ్చు, పర్యాటక గ్రామం, దాన్ని ఎక్కువగా హైలైట్ చేస్తూ గుజరాత్ యొక్క శకటం అంతా కూడా ఉండింది. సో పీపుల్స్ దాంట్లో అయితే కనుక ఫస్ట్ గుజరాత్కి వచ్చింది, జడ్జెస్ దాంట్లో అయితే కనుక ఫస్ట్ ఒడిశాకు వచ్చింది. రైట్. ఇక్కడ సెకండ్ గుజరాత్కి వచ్చింది. ఇక్కడ సెకండ్ ఉత్తరప్రదేశ్కి వచ్చింది. ఉత్తరప్రదేశ్లో మనకి రీసెంట్గా చూసాము రామ్లల్లా, అయోధ్య రామ మందిరం జరిగినటువంటి ఆ టైంలో ఆ సిచ్యువేషన్స్లో మనకి దీని గురించి ఉత్తరప్రదేశ్లో ఎక్కువగా రామ్లల్లా ఆ విగ్రహానికి సంబంధించి అయోధ్య రామ మందిరం యొక్క స్పెషాలిటీస్ అవి పోర్ట్రే చేస్తూ దాన్ని తీసుకెళ్లారనమాట. సో సెకండ్ అక్కడ మనకి ఉత్తరప్రదేశ్ వచ్చింది. తర్వాత ఇక్కడ థర్డ్ వన్ ఇందాక చెప్పినట్టుగా తమిళనాడుకి వచ్చింది అనమాట. కుడవోలే సిస్టమ్ ఉంది కదా, తమిళనాడు కుడవోలే సిస్టమ్ని ఎక్కువగా పోర్ట్రే చేసింది, దానికి ఇక్కడ థర్డ్ ప్లేస్ వచ్చింది. రైట్. తర్వాత ఇక్కడ థర్డ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్కి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ ఎక్కువగా డిజిటల్ ఎడ్యుకేషన్ వీటిని ఎక్కువగా పోర్ట్రే చేసింది. సో చాలామంది ఇక్కడ ఈ ఏరియాలో కన్ఫ్యూజ్ అవుతున్నారు, అంటే కొన్ని చోట్ల ఒడిశా అని, కొన్ని చోట్ల గుజరాత్ అని ఇట్లా. సో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, 2 రకాలు ఉన్నారు, అంటే జడ్జెస్ ఇచ్చినటువంటి విన్నర్స్ వేరు అండ్ పీపుల్ ఇచ్చినటువంటి విన్నర్స్ వేరు. సో ఏం అడుగుతున్నారు, ఒకవేళ అడిగితే కనుక క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో జాగ్రత్తగా, లేదంటే క్లియర్గా మెన్షన్ చేయలేదంటే ఉన్న ఆప్షన్స్ని బేస్ చేసుకొని కూడా ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. రైట్. ఇది దీనికి సంబంధించినటువంటి రిపబ్లిక్ డే పరేడ్కి సంబంధించి శకటాల గురించి. రైట్. సో చూసినట్టయితే కనుక మనకి ఇక్కడ తమిళనాడు, అందుకోసమని కుడవోలే సిస్టమ్ చాలా చాలా ఇంపార్టెంట్, అది వార్తల్లో ఉంది. నెక్స్ట్ రోలపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ దేనికోసం ఇది అంటే కనుక గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, చాలా చాలా ఇంపార్టెంట్. దీన్ని మనకి బట్ట మేక పిట్ట ఇట్లాంటి వాడుక భాషలు ఇట్లా వాడతారు. సో ఈ గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ హ్యాస్ నాట్ బీన్ స్పాటెడ్ ఎట్ రోలపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఫర్ ఇయర్స్. చాలా సంవత్సరాలుగా అక్కడ ఉండేది, ముందు ఈ మధ్య కనిపించట్లేదు అని చెప్పేసి మనకి అది వచ్చింది. సో రోలపాడు వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఎక్కడ ఉంటుంది అనేది కూడా ఇదివరకు అడిగారు, ఆంధ్రప్రదేశ్. అండ్ దేనికి సంబంధించింది అంటే కూడా ఎక్కువగా గ్రేట్ ఇండియన్ బస్టర్డ్కి సంబంధించి మనకి వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ త్రిపురాలో త్రిపుర బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ హ్యాస్ అలౌడ్ విత్ రోమన్ అండ్ బెంగాలీ స్క్రిప్ట్స్ ఆఫ్ ద కోక్బొరోక్ లాంగ్వేజ్ ఇన్ ఎగ్జామినేషన్. ఇక్కడ వీళ్ళు వాడేటువంటి లాంగ్వేజ్ మనకి కోక్బొరోక్ అనేటువంటి లాంగ్వేజ్, దాంట్లో ఎగ్జామ్లో రోమన్ అండ్ బెంగాలీ స్క్రిప్ట్స్లో రాయడానికి అక్కడ త్రిపుర బోర్డ్ అనేటువంటిది అలో చేసింది, అందుకని చెప్పేసి ఇంపార్టెంట్ అనమాట. రైట్. సో కోక్బొరోక్ లాంగ్వేజ్, రోమన్ అండ్ బెంగాలీ స్క్రిప్ట్స్. నెక్స్ట్ కాజీరంగా అస్సాం చాలా చాలా ఇంపార్టెంట్. రీసెంట్గా మనకి మోదీ గారు కూడా విజిట్ చేయడం జరిగింది. అండ్ ఇండియన్ ఘరియల్ స్పాటెడ్ ఇన్ గ్రేటర్ కాజీరంగా ఆఫ్టర్ ఎ గ్యాప్ ఆఫ్ 75 years. దాదాపుగా 75 సంవత్సరాల తర్వాత మనకి ఇండియన్ ఘరియల్ అనేటువంటిది కాజీరంగా అస్సాంలో కనిపించింది, అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ మనకి చూసినట్టయితే కనుక ఇండియన్ ఓషన్లో కూడా దాదాపుగా 60 సంవత్సరాల తర్వాత వేల్స్ అనేవి కనిపిస్తున్నాయి అనేది కూడా చూసాము. రైట్. సో ఇట్లా వీటి గురించి చూడాల్సినటువంటి అవసరం ఉంది. నెక్స్ట్ అంశం ఇంకా మనకి ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో చూసినట్టయితే కనుక జంతర్ మంతర్ ఆ ప్లేస్లో ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో విక్రమాదిత్య వేదిక్ క్లాక్ చాలా చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటిసారిగా ప్రపంచంలోనే మొట్టమొదటి వేదిక్ క్లాక్, వేద గడియారం అనేటువంటిది ఎక్కడొచ్చింది అని అంటే ఉజ్జయిన్ మధ్యప్రదేశ్. ఇదే ఉజ్జయిన్లో మనకి
ప్రసాదం అనేటువంటి పేరుతోటి ఒక హెల్దీ స్ట్రీట్ అన్నమాట, హెల్దీ అండ్ హైజెనిక్ ఫుడ్ స్ట్రీట్ ప్రసాదం అనేటువంటి పేరుతో కూడా వచ్చింది ఉజ్జయిన్లోనే. అదేవిధంగా విక్రమాదిత్య వేదిక్ క్లాక్. మరి ఈ వేద గడియారం దేని బేస్ పనిచేస్తుందంటే పంచాంగాల ఆధారంగా, పంచాంగం ఆధారంగా ఆ క్యాలిక్యులేషన్స్ ఆధారంగా పనిచేస్తుంది వేద గడియారం. జంతర్ మంతర్ ఉజ్జయిన్ మధ్యప్రదేశ్లో వచ్చింది, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ గుజరాత్లో మనకి కొచ్రబ్ ఆశ్రమ్, అహ్మదాబాద్ రీడెవలప్డ్ కొచ్రబ్ ఆశ్రమ్. మనం దీని గురించి చూసాము. కొచ్రబ్ ఆశ్రమ్ అనేది మహాత్మా గాంధీ గారు సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకు వచ్చిన తర్వాత ఏర్పాటు చేసినటువంటి మొట్టమొదటి ఆశ్రమం కొచ్రబ్ ఆశ్రమం. 1915లో ఏర్పాటు చేశారు. అయితే ఇప్పుడు దాన్ని మళ్ళీ మంచిగా రీడెవలప్ చేసినారు, అందుకని వార్తల్లోకి వచ్చింది కొచ్రబ్ ఆశ్రమ్. రైట్. ఇంకా గుజరాత్లో ఇంకా కొన్ని అంశాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి మనకి సుదర్శన్ సేతు. సుదర్శన్ సేతు ద్వారకా ఐలాండ్ నుంచి, అదేవిధంగా మనకి ఓకా అనేటువంటి మెయిన్ల్యాండ్, గుజరాత్ మెయిన్ల్యాండ్ ఓకా ప్లేస్ నుంచి బెట్ ద్వారకా, ఈ రెండింటి కలిపేటువంటి ఒక కేబుల్ బ్రిడ్జ్. ఇది మనకి లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అని కూడా చెప్పొచ్చు. దాన్ని సుదర్శన్ సేతు అనేటువంటి పేరుతో గుజరాత్లోనే తీసుకొచ్చారు. ఇంకొక అంశం ఏంటి అని అంటే మనకి గుజరాత్కి సంబంధించి వంతారా. వంతారా ఇది కూడా గుజరాత్ జామ్నగర్లో తీసుకొచ్చారు. జామ్నగర్ ఎందుకోసం ఇది అని అంటే కనుక యానిమల్స్ రిహాబిలిటేషన్, ఒక పెద్ద జూ లాంటిదని చెప్పొచ్చు. కానీ ఓన్లీ జూ కాకుండా దాంట్లో యానిమల్ హాస్పిటల్, అట్లా చాలా అతిపెద్ద వరల్డ్లోనే లార్జెస్ట్ మన యానిమల్కి సంబంధించిన హాస్పిటల్ కూడా మనకి దీనికి సంబంధించి ఉంటుంది. వంతారా జామ్నగర్ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళకి సంబంధించింది. రైట్. సో కంపల్సరీగా మీకు గుజరాత్ అనగా ఈ అంశాలన్నీ కూడా గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. నెక్స్ట్ గునా మధ్యప్రదేశ్. మధ్యప్రదేశ్లో మనం ఇందాక జంతర్ మంతర్ ఉజ్జయిని గురించి చూసాము. ఇంకొకటి గునా అనేటువంటి ప్లేస్ మధ్యప్రదేశ్లో. ఇక్కడ ఏంటి అని అంటే ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి, గెయిల్ ఇండియా లిమిటెడ్ సెట్స్ అప్ ఇండియాస్ ఫస్ట్ స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ యూనిట్ ఇన్ విజయపూర్ మధ్యప్రదేశ్. ఇండియాలో మొట్టమొదటిసారిగా స్మాల్ స్కేల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్, ఎల్ఎన్జీ అంటాం కదా, సో లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ యొక్క యూనిట్ స్మాల్ స్కేల్ది ఫస్ట్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అని అంటే కనుక విజయపూర్ మధ్యప్రదేశ్. విజయపూర్ మధ్యప్రదేశ్. ఇంకా టు బి స్పెసిఫిక్ అంటే కనుక గునా మధ్యప్రదేశ్. రైట్. నెక్స్ట్ మహారాష్ట్రకి సంబంధించి నాగ్పూర్ వార్తల్లో ఉంది. ఇండియాస్ ఫస్ట్ సిటీ స్పెసిఫిక్ జీరో కార్బన్ బిల్డింగ్స్ యాక్షన్ ప్లాన్ లాంచ్డ్ ఇన్ నాగ్పూర్. చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ఇండియాలో మొట్టమొదటిసారిగా సిటీ స్పెసిఫిక్ జీరో కార్బన్ బిల్డింగ్స్ యాక్షన్ ప్లాన్ అనేటువంటిది నాగ్పూర్లో తీసుకొచ్చారు. రైట్. నెక్స్ట్ హైదరాబాద్ తెలంగాణ ఎందుకు వార్తల్లో ఉంది అని అంటే కనుక వరల్డ్ ఎకనామిక్ ఫోరం సెంటర్ C4IR అనేటువంటిది, అంటే 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్కి సంబంధించి సెంటర్ ఫర్ 4th ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అనేటువంటిది తీసుకొచ్చారు. సో కంపల్సరీగా ఇంపార్టెంట్ హైదరాబాద్ సంబంధించి C4IR అండ్ ఎవరిది అంటే కనుక వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించింది. రైట్. నెక్స్ట్ తూత్తుకుడి తమిళనాడు. ఇది PM laid the foundation of కులశేఖరపట్టణం స్పేస్ పోర్ట్. మనకి రెండవ స్పేస్ పోర్ట్ ఎక్కడ ఏర్పాటు చేయబడింది అని అంటే కనుక కులశేఖరపట్టణంలో. అది ఎక్కడుంది అంటే తమిళనాడు తూత్తుకుడిలో ఉంది. చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇంకా తమిళనాడు ఏరీ నెట్వర్క్, మనం రీసెంట్గా చూసాం వాటర్ హార్వెస్టింగ్ నెట్వర్క్స్ గురించి, దాంట్లో ఏరీ గురించి చూసాము. సో ఈ ఏరీ ట్యాంక్ నెట్వర్క్ అనేది వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ అనమాట. ఇది కజువెల్లి వాటర్ షెడ్ రీజియన్ తమిళనాడులో ఉంటుంది. దీన్ని మనకి వరల్డ్ మాన్యుమెంట్స్ ఫండ్ వాచ్ ఆ ప్రోగ్రాంలో భాగంగా నామినేషన్స్లో పంపించారనమాట. అందుకోసం అని చెప్పేసి ఇది మనకి వార్తల్లో ఉంది. చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి తెలంగాణకి సంబంధించి ఆల్రెడీ హైదరాబాద్ చూసాము. ఇంకా పాండవుల గుట్ట, ఇది తెలంగాణలో వచ్చినటువంటి జియో హెరిటేజ్ సైట్. చాలా ఇంపార్టెంట్. ఈ జియో హెరిటేజ్ సైట్ అనేటువంటిది ఎవరు ఇస్తారంటే జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఇస్తుంది, GSI ఇస్తుంది. దాంట్లో భాగంగా మనకి జియో హెరిటేజ్ సైట్ కింద పాండవుల గుట్ట, జయశంకర్ భూపాల్పల్లి జిల్లాకు చెందినటువంటిది పాండవుల గుట్ట సెలెక్ట్ అయింది. రైట్. నెక్స్ట్ మనకి బీహార్ పాట్నాలో ఇండియాలో మొట్టమొదటి నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్. చాలా ఇంపార్టెంట్. ఇండియాస్ ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ ఇనాగరేటెడ్ ఇన్ పాట్నా. రైట్. నెక్స్ట్ సెలా టన్నెల్ అరుణాచల్ ప్రదేశ్. ఇది కూడా మనకి ఇంపార్టెంట్. అరుణాచల్ ప్రదేశ్ సెలా టన్నెల్
స్ట్రాటజికల్గా చాలా చాలా ఇంపార్టెంట్ మనకి చైనాకి. సో సెలా టన్నెల్ ఎక్కడంటే కూడా అరుణాచల్ ప్రదేశ్, రైట్. ఇంకా ఇవి కాకుండా మనకి చాలా స్టేట్స్ కూడా డిఫరెంట్ అంశాలతో వార్తల్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఉత్తరాఖండ్ చూసినట్టయితే కనుక నక్షత్ర సభ అనేటువంటిది రీసెంట్గా తీసుకొచ్చింది. ఆస్ట్రో టూరిజం అనమాట, నక్షత్ర సభ ఉత్తరాఖండ్. ఇంకా ఉత్తరాఖండ్ ఏంటి, మొట్టమొదటి స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలులోకి తీసుకొచ్చినటువంటి స్టేట్ కూడా. ఇంకా మనకి లెపర్డ్స్కి సంబంధించినటువంటి ఈ ఎస్టిమేషన్స్ జరిగినాయి. అదేవిధంగా స్నో లెపర్డ్స్కి సంబంధించినటువంటి ఎస్టిమేషన్స్ జరిగినాయి. సో దాంట్లో స్నో లెపర్డ్స్ కనుక చూసినట్టయితే కనుక స్నో లెపర్డ్స్ ఫస్ట్ 1 2 3 4 లడాఖ్లో హైయెస్ట్ ఉన్నాయి. టోటల్గా 718 ఉన్నాయి. దాంట్లో హైయెస్ట్ మనకి లడాఖ్లో ఉన్నాయి. తర్వాత ఉత్తరాఖండ్, తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్, తర్వాత అరుణాచల్ ప్రదేశ్. ఓకేనా, అన్నీ కూడా మనకి ఇటు మౌంటేనియస్ రీజన్లో ఉన్నటువంటి లడాఖ్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, అరుణాచల్ ప్రదేశ్, రైట్. తర్వాత ఇవి అంటే ఫస్ట్ టాప్ 4 స్టేట్స్ స్నో లెపర్డ్స్ని కలిగి ఉన్నటువంటివి. తర్వాత లెపర్డ్స్ కనుక చూసినట్టయితే కనుక ఫస్ట్ మధ్యప్రదేశ్, తర్వాత మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, రైట్. ఇవి లెపర్డ్స్కి సంబంధించి. ఓకే, ఇట్లా మనకి కంపల్సరీగా ఈ స్టేట్స్ అన్నీ కూడా ఆ సిచ్యువేషన్స్లో కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది, రైట్. ఇవి వీటికి సంబంధించినటువంటి అంశాలు, రైట్. సో అవి ఓవరాల్గా గత 3 monthsలో స్టేట్ స్పెసిఫిక్గా ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్. మిగిలినవి దాదాపుగా మనం ప్రతిరోజు క్లాస్లో డిస్కస్ చేస్తూ ఉన్నవే. ఒకవేళ అంటే మీకు దాదాపుగా కొన్ని ఎట్లా అంటే వెంటనే మీరు ఆన్సర్ చెప్పేస్తున్నారు, ఎందుకంటే చాలాసార్లు మనం రిపీటెడ్గా ఉన్నవి. సో ఈసారి మనం కొంచెం ఎక్కువగా ఫోకస్ చేయని ఏరియాస్ని ఫోకస్ చేస్తున్నాము, సో దట్ అన్నీ కూడా కవర్ అయ్యేలాగా, రైట్. నెక్స్ట్ వరల్డ్కి సంబంధించి ప్రపంచవ్యాప్తంగా వార్తల్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ప్రదేశాలు అండ్ వాటి యొక్క రీజన్స్ చూసినట్టయితే కనుక ఫస్ట్ మనకి ఇక్కడ నికరాగ్వా కంట్రీ, రైట్. సో నికరాగ్వా చూసినట్టయితే ఇది రీసెంట్గా చాలా అంశాలతో ఉంది. ఒకటి ఇక్కడ ఇచ్చింది ఏంటంటే నికరాగ్వా బౌండ్ ప్లేన్ క్యారింగ్ ఇండియన్స్ వాజ్ గ్రౌండెడ్ ఇన్ ఫ్రాన్స్ ఓవర్. ఒకటి ఇండియన్స్ని క్యారీ చేసినటువంటి నికరాగ్వా ప్లేన్ని ఫ్రాన్స్లో దింపారు, అది హ్యూమన్ ట్రాఫికింగ్ చేస్తుంది అనేటువంటి నేపథ్యంలో అని చెప్పేసి. అయితే ఇది ఒకటే కాకుండా ఇంకా వేరే అంశాలు కూడా మనకి ఉన్నాయి. ఒకటి వచ్చేసి నికరాగ్వా మొట్టమొదటి ఇండియన్ ఫార్మకోపియా అంటే డ్రగ్స్కి సంబంధించినటువంటి స్టాండర్డ్ బుక్ అనమాట. సో ఇండియన్ ఫార్మకోపియాని యాక్సెప్ట్ చేసినటువంటి మొట్టమొదటి ఫస్ట్ స్పానిష్ స్పీకింగ్ కంట్రీ. స్పానిష్ మాట్లాడేటువంటి కంట్రీస్లో ఈ ఇండియన్ ఫార్మకోపియాని యాక్సెప్ట్ చేసినటువంటి, ఈ స్టాండర్డ్స్ని యాక్సెప్ట్ చేసినటువంటి మొట్టమొదటి కంట్రీ ఏంటి అని అంటే కనుక నికరాగ్వా. అందుకు కూడా మనకి అది వార్తల్లోకి ఉంది, రైట్. ఇంకా అక్కడ నికరాగ్వాకు సంబంధించినటువంటి అథారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ డిఫరెంట్ అలిగేషన్స్తో కూడా వార్తల్లో ఉన్నారు, రైట్. సో ఇది నికరాగ్వాకు సంబంధించింది. నెక్స్ట్ పనామా కెనాల్, ఇది కూడా వార్తల్లో ఉంది. పనామా కెనాల్ హ్యాస్ బీన్ హిట్ బై ఏ సివియర్ డ్రాట్. తీవ్రమైనటువంటి కరువు పరిస్థితుల నేపథ్యంలో ఇది వార్తల్లోకి వచ్చింది. ఈవెన్ తీవ్రమైనటువంటి కరువు నేపథ్యంలో వార్తల్లోకి వచ్చింది. ఈవెన్ మనం ఆఫ్రికాలో కూడా జాంబియా, జింబాబ్వే ఈ ఏరియాస్లో కూడా ఎక్కువగా కరువు పరిస్థితి ఏర్పడిందని చూసాము. సో అక్కడ మీరు పనామా కెనాల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. దాదాపుగా దానివల్ల అక్కడ ఉన్నటువంటి షిప్ మూవ్మెంట్ ఏదైతే ఉంటుందో అదంతా కూడా దాదాపు 36% వరకు కూడా తగ్గిపోయింది. అండ్ ఇంకా ఇప్పుడు రీసెంట్ టైమ్స్లో మనకి యాడ్ అయినటువంటి పాయింట్ వచ్చేసి పనామాకి సంబంధించి కొత్త అధ్యక్షులు ఎన్నికైనారు. పేరు వచ్చేసి మనకి రౌల్ ములినో, రైట్.
జోస్ రౌల్ ములినో అనే అతను పనామాకి అధ్యక్షుడిగా కూడా ఎన్నికైనారు. అట్లా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈక్వెడార్ యొక్క ఎందుకు వార్తల్లో ఉందంటే ఈక్వెడార్ హెస్ డిక్లేర్డ్ నేషన్ వైడ్ ఎమర్జెన్సీ ఫాలోయింగ్ ఎస్కేప్ ఆఫ్ హై ప్రొఫైల్ ప్రిజనర్. ఒక హై ప్రొఫైల్ ఖైదీ మనకి జైలు నుంచి తప్పించుకోవడం వల్ల అక్కడంతా వైలెన్స్ పెరిగినటువంటి నేపథ్యంలో ఈక్వెడార్ నేషన్ వైడ్ ఎమర్జెన్సీని ప్రకటించింది. రైట్, ఇట్లా ఎమర్జెన్సీని ప్రకటించిన వాటిలో మనకి పెరు వచ్చేసి హెల్త్ ఎమర్జెన్సీ డెంగ్యూ నేపథ్యంలో, ఈవెన్ బ్రెజిల్ రియో కూడా హెల్త్ డెంగ్యూ సందర్భంగా మనకి ఎమర్జెన్సీ ప్రకటించబడింది. ఇంకా ఇంపార్టెంట్ ఒకటి సియరా లియోన్ అనేటువంటి ఆఫ్రికన్ కంట్రీ మనకి కుష్ అనేటువంటి ఒక డ్రగ్ని ఎక్కువగా యూజ్ చేస్తూ అక్కడ ఉన్నటువంటి ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి నేపథ్యంలో కూడా అక్కడ నేషనల్ ఎమర్జెన్సీని ప్రకటించింది. రైట్, అదేవిధంగా ఆయిల్ స్పిల్స్ కారణంగా ట్రినిడాడ్ అండ్ టొబాగో కంట్రీ ఆయిల్ స్పిల్స్ కారణంగా మనకి దీని యొక్క ఎమర్జెన్సీ అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. ఇట్లా చాలా కంట్రీస్ డిఫరెంట్. ఈవెన్ ఐస్లాండ్ వచ్చేసి ఎక్కువ మొత్తంలో అగ్నిపర్వతాలు విస్ఫోటనం చెందుతున్న కారణంగా ఐస్లాండ్ కంట్రీ మనకి ఎమర్జెన్సీ ప్రకటించింది. ఇట్లా డిఫరెంట్ కంట్రీస్ డిఫరెంట్ రీజన్స్తో మనకి ఎమర్జెన్సీని ప్రకటిస్తున్నాయి. కాబట్టి ఆ కంట్రీ అండ్ ఆ రీజన్ అనేటువంటిది గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఈక్వెడార్ వచ్చేసి దీనికి. ఇంకా మనకి రీసెంట్గా చూసినట్టయితే కనుక ఇక్కడ చూడండి హైతీ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ చేసిన చోట ఇది హైతీ ఉంటుంది, ఇక్కడ డొమినికన్ రిపబ్లిక్ ఉంటుంది. ఈ హైతీలో కూడా చాలా వరకు వైలెన్స్ అంతా పెరిగి అక్కడ ఉన్నటువంటి ఏరియల్ హెన్రీ అతన్ని రాజీనామా అంటే అతని అక్కడ ఉన్నటువంటి హెడ్ అనమాట, అతన్ని రాజీనామా చేయాలని ప్రజలు చెప్పడంతో ఆయన రాజీనామా చేయడం జరిగింది అక్కడంతా కూడా. సో అక్కడ ఉన్నటువంటి ఇండియన్స్ని తీసుకురావడానికి ఆపరేషన్ ఇంద్రావతి. సో కాకపోతే వాళ్ళని ఇండియాకి తీసుకురాకుండా పక్కనే ఉన్నటువంటి డొమినికన్ రిపబ్లికాకి పంపించారనమాట సేఫ్గా. సో ఆపరేషన్ ఇంద్రావతి అనేది హైతీకి సంబంధించింది, అది కూడా ఒక ఇంపార్టెంట్ అంశం. అదేవిధంగా మనకి ఇక్కడ గాలపోగాస్ ఐలాండ్స్ ఉంటాయి. గాలపోగాస్ దీవుల్లో ఫెర్డినాండా ఐలాండ్ అనేటువంటి దీవిలో ఒక మనకి అగ్నిపర్వతం విస్ఫోటనం చెందడం ద్వారా అక్కడ ఉన్నటువంటి ఇంగునాస్ అనేటువంటి యానిమల్స్ వాటి యొక్క హ్యాబిటాట్ దెబ్బతింటుందని చెప్పేసి కూడా మనకి వార్తల్లోకి వచ్చింది. ఇట్లా ఇవన్నీ అంశాలతో కూడా మనకి ఇవన్నీ వార్తల్లోకి ఉన్నాయి. ఇంకొకటి వచ్చేసి చూడండి ఇక్కడ సెనెగల్, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పింక్ లేక్ సెనెగల్లో లేక్ రెడ్వా లేదంటే ల్యాక్ రోజ్ లేదా పింక్ లేక్ ఏదన్నా ఒకటే, అన్నీ కూడా దాని యొక్క ఇంకా డిఫరెంట్ నేమ్స్ అనమాట. ఇది ఎందుకు వచ్చింది వార్తల్లో కంటే ఇట్ ఈస్ ఆన్ ద వర్జ్ ఆఫ్ డిసప్పేరింగ్ డ్యూ టు సడన్ ఇంక్రీజ్ ఇన్ ద నైట్రేట్ లెవెల్స్. సడన్గా నైట్రేట్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం వల్ల అది దాదాపుగా ఇంకా డిసప్పేర్ అంటే కనిపించకుండా పోయేటువంటి సిచ్యువేషన్కి వచ్చింది ఆ లేక్ అంతా అని చెప్పేసి వార్తల్లో వచ్చింది. చాలా ఇంపార్టెంట్ పింక్ లేక్ లేదంటే లేక్ రెడ్బా లేదంటే ల్యాక్ రోజ్ ఎక్కడ సెనెగల్. రైట్, అదేవిధంగా సెనెగల్కి సంబంధించి ఇంకొక అంశం కూడా ఏంటి అని అంటే సెనెగల్కి మనకి రీసెంట్గా మాయే ఫాయే అనే అతను కూడా ఎన్నికైనారు. రైట్, సెనెగల్కి తర్వాత. రైట్, ఇది సెనెగల్ గురించి. ఇంకొక అంశం ఏంటి మనకి అంటే క్యాబో వర్డే ఇది కూడా ఒక ఆఫ్రికన్ కంట్రీ. ఇది ఎందుకు వార్తల్లోకి వచ్చిందనంటే మలేరియా ఫ్రీ కంట్రీగా రీసెంట్గా సర్టిఫై చేసినారు. ఇది థర్డ్ ఆఫ్రికన్ కంట్రీ. అంతకుముందు మారిషస్ అండ్ అల్జీరియా రెండు కూడా మలేరియా ఫ్రీ కంట్రీస్గా WHO సర్టిఫై చేసింది. ఇప్పుడు రీసెంట్గా క్యాబో వర్డెని కూడా మలేరియా ఫ్రీ కంట్రీ కింద మనకి అనౌన్స్ చేసింది అనమాట. అందుకని చెప్పేసి వార్తల్లోకి వచ్చింది. రైట్, నెక్స్ట్ మనకి యూరోపియన్ కంట్రీస్ చూసినట్టయితే కనుక డెన్మార్క్స్ యొక్క క్వీన్ మార్గరెట్ II యూరోప్స్ లాంగెస్ట్ రైనింగ్ లివింగ్ మోనార్క్, ఆమె ఇంకా ఆ పదవిని వదిలేయాలని చెప్పేసి ఆల్మోస్ట్ వార్తల్లోకి వచ్చింది. అందుకని చెప్పేసి డెన్మార్క్కి సంబంధించి వార్తల్లోకి ఉంది. నెక్స్ట్ స్విట్జర్లాండ్ అండ్ ఇండియా హ్యాడ్ రీచ్డ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ FTAs. దాదాపు 16 సంవత్సరాల నుంచి అనుకుంటున్నారు. ఇప్పుడు రీసెంట్గా మనకి ఇండియా అండ్ స్విట్జర్లాండ్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవడానికి దాదాపుగా ఒప్పందాలు ఉన్నాయన్నమాట కుదిరిన. అందుకు ఇది వార్తల్లోకి వచ్చింది. రైట్, నెక్స్ట్ వచ్చేసి మనకి అంగోలా ఎందుకు వచ్చింది అని అంటే OPEC ఆర్గనైజేషన్ ఆఫ్ ద పెట్రోలియం ఎక్స్పోర్టింగ్ కంట్రీస్ దీని నుంచి అంగోలా అనేటువంటిది బయటకు వచ్చింది. అదేవిధంగా ఆర్మేనియా అయితే కనుక CSTO కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ నుంచి ఆర్మేనియా బయటకు వచ్చేసింది. ఓకేనా, ఇట్లా ఆర్గనైజేషన్స్ నుంచి బయటకు వచ్చినటువంటి కంట్రీస్ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. సో రీసెంట్గా OPEC నుంచి బయటకు వచ్చినటువంటి కంట్రీ ఏంటని అడుగుతారు, అంగోలా అని చెప్పి ఆన్సర్ చేయాల్సి ఉంటుంది. ఓకే,
నెక్స్ట్ బాల్టిక్ సీ గురించి చూసినట్టయితే రష్యా అక్యూజ్డ్ ఉక్రెయిన్ ఆఫ్ అన్ అటాక్ అనే గ్యాస్ టర్మినల్ అంతా బాల్టిక్ పోర్ట్ ఆఫ్ ద ఈస్ట్ లుగా అనేటువంటి దాంట్లో రష్యా ఉక్రెయిన్ వార్కి సంబంధించినటువంటి అంశాలలో భాగంగా రష్యా అక్యూజ్డ్ ఉక్రెయిన్ ఆఫ్ అన్ అటాక్ అనే గ్యాస్ టర్మినల్, ఈ బాల్టిక్ పోర్ట్లో ఉన్నటువంటి గ్యాస్ టర్మినల్ మీద ఉక్రెయిన్ అటాక్ చేసిందని చెప్పేసి చెప్పిందనమాట. రైట్. నెక్స్ట్ సౌదీ అరేబియా ఎందుకు వార్తల్లో ఉందని అంటే ఇండియా అండ్ సౌదీ అరేబియా సైన్డ్ అన్ అగ్రిమెంట్ అండ్ యాన్యువల్ హజ్ పిలిగ్రిమేజ్. మనకి హజ్ యాత్రకి దాదాపు ఇండియా నుంచి చాలామంది వెళ్తూ ఉంటారు. సో దాంట్లో భాగంగా హజ్ పిలిగ్రిమేజ్ హజ్ యాత్రలో భాగంగా ఇండియా సౌదీ అరేబియా ఒక అగ్రిమెంట్ని సైన్ చేసుకుంది. రైట్. అదేవిధంగా సౌదీ అరేబియాలో మనకి రీసెంట్గా ఒక మొట్టమొదటి 3D ప్రింటెడ్ మసీదు కూడా వచ్చింది సౌదీ అరేబియా జెడ్డాలో. రైట్. ఇంకా అది తర్వాత యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్కి సంబంధించి ఇండియా మేడ్ ఫస్ట్ క్రూడ్ ఆయిల్ పేమెంట్ టు యుఏఈ ఇన్ రూపీస్లో ఇది కూడా అడగొచ్చు డైరెక్ట్గా, చాలా ఇంపార్టెంట్. ఇండియా మేడ్ ఫస్ట్ క్రూడ్ ఆయిల్ పేమెంట్ టు యుఏఈ ఇన్ రూపీస్. ఎవరికైనా అడుగుతారనమాట యుఏఈకి. ఇంకా యుఏఈ మనకి అబుదాబీలో మొట్టమొదటి హిందూ టెంపుల్ బ్యాప్స్ వాళ్ళది తీసుకొచ్చినటువంటి హిందూ టెంపుల్ అబుదాబీలో తీసుకొచ్చారు. ఇంకా దుబాయ్లో వచ్చేసి మనకి ఫస్ట్ ఎయిర్ ట్యాక్సీ తీసుకురావడం జరిగింది. ఇట్లా చాలా అంశాలతో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా వార్తల్లో ఉంది. నెక్స్ట్ మాల్దీవ్స్ గవర్నమెంట్ సస్పెండ్స్ 3 ministers ఫర్ డెరగేటరీ రిమార్క్స్ అగైన్స్ట్ ఇండియన్ పిఎం. ఇది మనకి జనవరిలో జరిగినటువంటి ఇష్యూ. మోదీ గారు ఎప్పుడైతే లక్షద్వీప్కి విజిట్ చేసి దాని గురించి మాట్లాడారో అప్పుడు మాల్దీవ్స్ యొక్క మినిస్టర్స్ కొంతమంది డెరిగేటరీ రిమార్క్స్ చేయడము, దానివల్ల వాళ్ళని సస్పెండ్ చేయడం ఇదంతా కూడా జరిగింది. అప్పటి నుంచి ఇండియాకి మాల్దీవ్స్కి మధ్య చాలా డిస్టెన్స్ అనేది పెరుగుతూ ఉంది. అది చూస్తున్నాము. రీసెంట్ టైమ్స్లో అయితే మాల్దీవ్స్ మినిస్టర్స్ ప్లీజ్ అంటే వాళ్ళు కంప్లీట్గా పర్యాటకం మీద ఆధారపడేటువంటి కంట్రీ కాబట్టి దానికి ఎక్కువ మొత్తంలో వచ్చేటువంటి టూరిస్టులు కూడా ఇండియా నుంచే వెళ్ళేవాళ్ళు. సో ఈ మధ్య కాలంలో ఈ డిస్టెన్స్ వల్ల చాలామంది వెళ్ళట్లేదు. వాళ్ళ ఆర్థికంగా చాలా దెబ్బతినేటువంటి పరిస్థితుల్లో కంపల్సరీగా మీరు మళ్ళీ రావాలి ఇండియా నుంచి, మళ్ళీ సేమ్ ఇదివరలాగా ఉండాలి అని చెప్పేసి రిక్వెస్ట్ చేయడం కూడా జరుగుతుందన్నమాట. సో మాల్దీవ్స్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఎవరు అనుకంటే కనుక మనకి మహమ్మద్ మైజు. ఇతను ప్రో చైనా అవడం వల్ల ఎక్కువగా చైనాకి సంబంధించి పాజిటివ్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తూ ఇండియాకి డిస్టెన్స్ రిలేషన్స్ మెయింటైన్ చేస్తున్నారు. అందులో భాగంగా ఇవన్నీ కూడా జరిగినాయి అన్నమాట ఇదంతా. ఓకే. నెక్స్ట్ మారిషస్లో మనకి క్యాబినెట్ అప్రూవ్డ్ MOU బిట్వీన్ ఇస్రో అండ్ మారిషస్ రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ కౌన్సిల్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ జాయింట్ స్మాల్ శాటిలైట్. ఏ కంట్రీతో మనకి ఇస్రో ఒప్పందం కుదుర్చుకుంది అని అడుగుతారు. జాయింట్ స్మాల్ శాటిలైట్కి సంబంధించి 2 కంట్రీస్ ఏంటంటే మారిషస్. రైట్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మారిషస్ జాయింట్ స్మాల్ శాటిలైట్ ఇండియా అండ్ మారిషస్ కలిపి. అదేవిధంగా మారిషస్లో ఈవెన్ మనకి యూపీఐ పేమెంట్స్ శ్రీలంక మారిషస్ ఈ 2 కంట్రీస్ ఈవెన్ ఫ్రాన్స్ వీటిలలో కూడా యూపీఐ పేమెంట్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తున్నారు రీసెంట్ టైమ్స్లో. రైట్. ఇది వీటికి సంబంధించినటువంటి కొంత ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ ఇంకా కొన్ని కంట్రీస్ చూసినట్టయితే కనుక ఫ్రాన్స్, ఇందాక చెప్పాను ఫ్రాన్స్, శ్రీలంక, మారిషస్ ఇవన్నీ రీసెంట్ టైమ్స్లో. ఓకే. సో అండ్ రీసెంట్గా మనకి బ్యాంక్ ఆఫ్ నమీబియా తోటి కూడా ఒప్పందం కుదుర్చుకుంది. అతి త్వరలో అక్కడ ఒక మన యూపీఐ లాంటి పేమెంట్ సిస్టమ్స్ని తయారు చేయాలి అని చెప్పేసి ఇండియా. ఓకే. నెక్స్ట్ యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ లాంచ్డ్ ఎట్ ద ఐకానిక్ ఈఫిల్ టవర్ ఇన్ ఫ్రాన్స్. అండ్ ఇందాక చెప్పాను ఫ్రాన్స్కి సంబంధించినటువంటి ప్రెసిడెంట్ ఇమాన్యుయల్ మెక్రాన్ మనకి ఇక్కడికి రావడం జరిగింది రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్గా. ఇంకా ఫ్రాన్స్కి కొత్త పిఎం వచ్చేసి గాబ్రియల్ అటల్. ఓకే. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్. సో యూపీఐ. నెక్స్ట్ ఐస్లాండ్. రీసెంట్గా వోల్కనో ఎరప్టెడ్ ఇన్ ఐస్లాండ్. దాదాపుగా చాలా నెలలుగా కూడా ఎక్కువగా వోల్కనోస్ అనేవి వస్తూ మనకి ఐస్లాండ్ అనేది ఒక ఎమర్జెన్సీ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్లో కూడా ఉంది. అక్కడ మనకి రెగ్జానిస్ పెనిన్సులా అనేటువంటి దాంట్లో ఎక్కువగా ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. సో అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ చూసినట్టయితే కనుక మనకి సెరినామ్ అనేటువంటి కంట్రీ అక్కడ నుంచి మనకి ఒక పార్లమెంటరీ డెలిగేషన్ వచ్చారనమాట మన ప్రెసిడెంట్తో మాట్లాడడానికి, అందుకని చెప్పేసి కూడా వార్తల్లోకి ఉంది. తర్వాత చిల్లీ రికార్డ్స్ డెడ్లియెస్ట్ వైల్డ్ ఫైర్ కార్చిచ్చు అంటాం కదా, అది దాదాపుగా చాలా చోట్ల ఉన్నప్పటికీ కూడా చిలీలో కూడా అతి పెద్ద మొత్తంలో రీసెంట్గా జరిగిందనమాట, అందుకని కూడా వార్తల్లోకి ఉంది. నెక్స్ట్ క్యామెరూన్ వచ్చేసి మనకి క్యామెరూన్ అనగానే చాలా అంశాలు వస్తాయి, ఎస్పెషల్లీ మలేరియా రిలేటెడ్. ఓకే. అక్కడ కిడ్స్కి మలేరియా వ్యాక్సిన్ని ఈ మన ఇమ్యునైజేషన్ ప్రోగ్రాంలో భాగంగా ఇవ్వడానికి
యాక్సెప్ట్ చేసినటువంటి కంట్రీ కెమెరూన్. ఓకే, అదేవిధంగా ఇందాక క్యాబో వర్డే అయితే కనుక మలేరియా ఫ్రీ కంట్రీ, థర్డ్ ఆఫ్రికన్ కంట్రీ అనమాట. రైట్. సో ఇంకొకటి ఏంటి అని అంటే కెమెరూన్ సెంట్రల్ ఆఫ్రికన్ కంట్రీ హ్యాజ్ అడాప్టెడ్ ద నగోయా ప్రోటోకాల్ని కూడా యాక్సెప్ట్ చేసుకుంది. ఇది కూడా ఇంపార్టెంట్. ఇంకా మనకి యావుండే డిక్లరేషన్, ఇది కూడా మలేరియాకి సంబంధించి యావుండే డిక్లరేషన్ అనేది, ఈ యావుండే అనేది మనకి కెమెరూన్ యొక్క క్యాపిటల్, అందుకని యావుండే డిక్లరేషన్ కూడా మలేరియాకి సంబంధించింది అనేది గుర్తుపెట్టుకోవాలి. రైట్. నెక్స్ట్ గ్రీస్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ గ్రీస్ పేడ్ స్టేట్ విజిట్ టు ఇండియా. మనకి గ్రీక్ ప్రైమ్ మినిస్టర్ మిరియాకోస్ ఆయన కూడా రావడం జరిగింది ఇండియాకి స్టేట్ విజిట్ కింద. తర్వాత రువాండా, యాజ్ పర్ యూఎన్ డాక్యుమెంట్ రువాండన్ ఆర్మీ ఈజ్ యూజింగ్ సోఫిస్టికేటెడ్ వెపన్స్ లైక్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ ఇన్ ఈస్టర్న్ డిఆర్ కాంగో. సో ప్రజెంట్గా అప్పుడున్నటువంటి యూఎన్ డాక్యుమెంట్ ప్రకారంగా ఈ రువాండన్ ఆర్మీ అనేది చాలా అత్యాధునికమైనటువంటి ఆయుధాలు ఉపయోగిస్తున్నారని చెప్పేసి మనకి వార్తల్లోకి వచ్చింది. అదేవిధంగా ఈ మధ్యకాలంలో మనకి యూకేకి సంబంధించినటువంటి రిషి సునాక్ గారి అక్కడ కూడా రువాండాకి సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేసినాం. రైట్. సో నెక్స్ట్ ఇరాన్ అనౌన్స్డ్ 15-day వీసా ఫ్రీ పాలసీ ఫర్ ఇండియన్ టూరిస్ట్. ఇరాన్ 15 రోజుల వీసా ఫ్రీ పాలసీ అయినటువంటిది ఇండియన్ టూరిస్టులకి అనౌన్స్ చేసింది. తర్వాత ఖతార్ వచ్చేసి ఇండియా అండ్ ఖతార్ ఎక్స్టెండెడ్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై డీల్ ఫర్ అనదర్ 20 years. సో ఇండియా అండ్ ఖతార్ మధ్య ఈ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ సప్లై అనేటువంటి డీల్ ఇదివరకే ఉంది. ఇప్పుడు ఇంకా ఆల్మోస్ట్ ఇంకో 20 years వరకు కూడా మనకి ఎక్స్టెండ్ చేసుకునేటువంటి అవకాశం, అందుకని వార్తల్లోకి వచ్చింది. నెక్స్ట్ థాయిలాండ్లో sacred relics of Lord Buddha and his 2 disciples అర్హత సరిపుత్ర అండ్ అర్హత మౌగ్దాల్యన డిస్ప్లేడ్ ఇన్ థాయిలాండ్. మనం చూసాము థాయిలాండ్లో బుద్ధుడికి సంబంధించినటువంటి వాళ్ళ రెలిక్స్ ఏవైతే అవశేషాలు ఉంటాయో అవి, అదేవిధంగా అతని యొక్క శిష్యులైనటువంటి అర్హత సరిపుత్ర అర్హత మౌగ్దాల్యన వీళ్ళ యొక్క అక్కడ మనకి మాఘ పంచమి అనేటువంటి ఆ రోజు మాఘ పౌర్ణిమ ఆ రోజు ఏదైతే ఉంటుందో ఆ రోజు దీన్ని పెట్టారనమాట. ఓకేనా. సో థాయిలాండ్కి సంబంధించి ఈవెన్ మనకి ఏమంటారు అయోధ్య మందిరం సందర్భంలో కూడా అయుత్తయ్య అనేటువంటి ఒక సిటీ ఉంటుంది థాయిలాండ్లో. సో మనకి ఇక్కడ ఉన్నటువంటి అయోధ్యకి అక్కడ ఉన్నటువంటి అయుత్తయ్యకి కూడా దాదాపుగా కల్చరల్లీ చాలా రిలేషన్స్ ఉన్నాయి అనేటువంటిది కూడా చూసాం. రైట్. నెక్స్ట్ ఇండోనేషియాలో రీసెంట్లీ ఇండియా అండ్ ఇండోనేషియా కమెమరేటెడ్ ద 75th యానివర్సరీ ఆఫ్ ఫెస్టివల్. సో రెండు దేశాల మధ్య ఇండియా ఇండోనేషియా దేశాల మధ్య 75 సంవత్సరాల సంబంధాలు ఉన్నాయని చెప్పేసి రీసెంట్గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇండోనేషియాకి కొత్త ప్రెసిడెంట్ ప్రబోవో సుబియాంటో ఎన్నికవ్వడం కూడా జరిగింది. అండ్ ఇండోనేషియాకి సంబంధించి చాలా మనకి అగ్నిపర్వతాలు బద్దలవ్వడం కూడా చూసాం. మౌంట్ రుయాంగ్, తర్వాత మౌంట్ మెరాపి ఇట్లాంటివి కూడా. ఓకేనా. ఈవెన్ ఇటలీలో కూడా మనకి మౌంట్ ఎట్నా, మౌంట్ వెసువియాస్ ఇట్లాంటి అగ్నిపర్వతాలు బద్దలవుతూ కూడా అవి వార్తల్లోకి వచ్చాయి. రైట్. నెక్స్ట్ మనకి నెక్స్ట్ అంశం వచ్చేసి ఇంకా చూసినట్టయితే కనుక ఫ్రాన్స్ చాలా ఇంపార్టెంట్. ఇది ఫ్రాన్స్ బికమ్స్ ద ఓన్లీ కంట్రీ, అందుకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. కాన్స్టిట్యూషనల్ రైట్ని అబార్షన్ని ఒక కాన్స్టిట్యూషనల్ రైట్గా చేసినటువంటి కంట్రీ ఏదైనా ఉంది అని అంటే ప్రపంచంలో ఒకటే ఉంది, అది ఫ్రాన్స్ ఉందన్నమాట. అబార్షన్ అనేది కాన్స్టిట్యూషనల్ రైట్. అంతకుముందు మనకి ఈ రాజ్యాంగ హక్కు కాదు, జస్ట్ చట్టబద్ధమైనటువంటి హక్కుగా ఉండేది. ఓకేనా. కానీ మొట్టమొదటిసారిగా రాజ్యాంగ హక్కుగా ఉన్నటువంటిది మాత్రం ఫ్రాన్స్లోనే తీసుకొచ్చారు. అందుకని చాలా చాలా ఇంపార్టెంట్. ఈవెన్ ఏపీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామ్లో కూడా ఈ క్వశ్చన్ అడగడం జరిగింది. రానున్న ఎగ్జామ్స్లో కూడా అడగడానికి హై స్కోప్ ఉంది. రైట్. నెక్స్ట్ ఇంకొక కంట్రీ ఇందాక చెప్పాము దీని గురించి, హైతీ. ఇది గ్యాంగ్ వైలెన్స్ అనేటువంటిది ఎక్కువగా ఏర్పడుతున్న నేపథ్యంలో అక్కడ ప్రైమ్ మినిస్టర్ని రిజైన్ చేయాలని అన్నారు. అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ వచ్చేసి మనకి ఏరియల్ హెన్రీ, అతను రిజైన్ చేసినారు. అండ్ ఈ వైలెన్స్ నేపథ్యంలోనే ఆపరేషన్ ఇంద్రావతి పేరుతో మనకి ఇండియన్స్ని ఇక్కడ హైతీ నుంచి పక్కనే ఉన్నటువంటి డొమినికన్ రిపబ్లికాకి పంపించడం కూడా జరిగింది. రైట్. నెక్స్ట్ నికరాగ్వా ఇందాక చెప్పాను ఆల్రెడీ. ఒకటి మనకి ఫస్ట్ స్పానిష్ స్పీకింగ్ కంట్రీ టు హ్యావ్ ద ఇండియన్ ఫార్మకోపియా, ఈ స్టాండర్డ్స్ని ఇండియన్ ఫార్మకోపియన్ స్టాండర్డ్స్ని యాక్సెప్ట్ చేసినటువంటి మొట్టమొదటి స్పానిష్ స్పీకింగ్ కంట్రీ. అదేవిధంగా ఏ గ్రూప్ ఆఫ్ UN mandated experts said that Nicaragua president has committed the
కొన్ని హ్యూమన్ రైట్స్ వైలేషన్స్ చేసినారు అని చెప్పేసి కూడా ఇతని మీద అలిగేషన్స్ వచ్చాయి నికరాగువా ప్రెసిడెంట్కి, అందు కూడా వార్తల్లో ఉంది. రైట్. నెక్స్ట్ బ్రెజిల్ ఎందుకు వచ్చింది అని అంటే వార్తల్లోకి, ఇండియా అండ్ బ్రెజిల్ ఫస్ట్ 2+2 డిఫెన్స్ అండ్ ఫారెన్ మినిస్టర్స్ డైలాగ్స్ చేసుకున్నాయి. ఇంతకుముందు ఇండియా కొన్ని కంట్రీస్తో 2+2 డైలాగ్స్ ఉన్నాయి, లైక్ యూఎస్ ఇట్లాంటి కంట్రీస్తో. ఇప్పుడు మొట్టమొదటిసారిగా బ్రెజిల్తో కూడా 2+2 డైలాగ్స్ అనేది. 2+2 అంటే ఇరు దేశాల యొక్క ఇటు డిఫెన్స్ మినిస్టర్స్ అండ్ ఫారెన్ మినిస్టర్స్ రెండు కంట్రీస్కి 2+2. సో అట్లా ఈ డిఫెన్స్ మీటింగ్ ఫారెన్ మినిస్టర్స్ డైలాగ్ ఎక్కడ ఏ కంట్రీతో రీసెంట్గా జరుపుకుంది అని అంటే కనుక బ్రెజిల్తో జరుపుకుంది. ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి బ్రెజిల్. ఓకే. నెక్స్ట్ బెల్జియం కంట్రీ కూడా మనకి న్యూస్లో ఉంది. ఎందుకనంటే ఇది ఫస్ట్ కంట్రీ ఇన్ యూరోప్ టు రికగ్నైజ్ ఎకోసైడ్. ఎకోసైడ్ అంటే ఏంటంటే పేరులోనే ఉంది చూడండి, ఎకోసైడ్ ఎన్విరాన్మెంట్ని చంపేసేటువంటిది. సో ఆ ఏదైతే ఎన్విరాన్మెంట్కి హాని కలిగించేటువంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అదొక క్రైమ్ కింద గుర్తించినటువంటిది మనకి బెల్జియం. అది మొట్టమొదటి యూరోపియన్ కంట్రీ అన్నమాట. రైట్. యూరోప్లోనే మొట్టమొదటి కంట్రీ మనకి బెల్జియం ఈ ఎకోసైడ్ని ఇంటర్నేషనల్ క్రైమ్ అండ్ నేషనల్ క్రైమ్ కింద గుర్తించింది. ఇంపార్టెంట్ పాయింట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ స్వీడన్ మళ్ళీ ఎందుకు మనకి వార్తల్లో ఉందనంటే కనుక నాటోలో, నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్లో 32వ సభ్యదేశంగా రీసెంట్గా జాయిన్ అయింది మనకి స్వీడన్. లాస్ట్ ఇయర్ అయితే కనుక 31వ సభ్యదేశంగా ఫిన్లాండ్ జాయిన్ అయింది. ఇప్పుడు 32వ సభ్యదేశంగా స్వీడన్ జాయిన్ అవుతూ వార్తల్లోకి వచ్చింది. రైట్. సో అందుకని చెప్పేసి మనకి నాటోకు సంబంధించిన కొన్ని బేసిక్ పాయింట్స్ ఇంపార్టెంట్ అవుతాయి. అదేవిధంగా మనకి దీని యొక్క రీసెంట్గా యాడ్ అయినటువంటి కంట్రీ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. రైట్. నెక్స్ట్ బెలారస్ కంట్రీ కూడా వార్తల్లోకి ఉంది. బెలారస్ సంబంధించినటువంటి ఫారిన్ మినిస్టర్ ఇండియాకి అఫీషియల్ విజిట్ కింద వచ్చారు కాబట్టి. నెక్స్ట్ ఉక్రెయిన్లో రష్యా క్లెయిమ్స్ క్యాప్చర్ ఆఫ్ అవదికా సిటీ. సో ఇది ఎక్కడుందని అడుగుతారనమాట. ఆఫ్టర్ ఉక్రెయిన్ విత్డ్రాస్ ఫ్రమ్ ద కీ సిటీ. రైట్. సో ఇది ఎందుకని అది అవదికా సిటీ అనేటువంటిది ఉక్రెయిన్లో ఉంది, అందుకు కూడా మనకి వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఆర్మేనియా, ఇందాకే చెప్పాను ఇది CSTO కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ నుంచి విత్డ్రా చేసుకున్నటువంటి కంట్రీ ఏంటంటే ఆర్మేనియా. అదేవిధంగా ఆర్మేనియా అండ్ అజర్బైజాన్ మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ జోన్ ఉంది. ఏంటది అని అంటే నాగోర్నో కారాబాక్ అనేటువంటి రీజన్. ఈ రెండింటికి మధ్య ఒక కాన్ఫ్లిక్ట్ ఉన్నటువంటి ఏరియా అనమాట. రైట్. ఇది ఆర్మేనియా అండ్ అజర్బైజాన్కి సంబంధించింది. అండ్ ఆర్మేనియా కలెక్టివ్ సెక్యూరిటీ ట్రీటీ ఆర్గనైజేషన్ నుంచి విత్డ్రా చేసుకుంది. అంగోలానేమో ఒపెక్ నుంచి ఎగ్జిట్ అయింది. రైట్. నెక్స్ట్ బల్గేరియా, ద ఇండియన్ నేవీ రెస్క్యూడ్ హైజాక్డ్ బల్గేరియన్ షిప్ రుయన్. MV రుయన్ అనేటువంటి ఒక షిప్ని సొమాలియాకి సంబంధించినటువంటి పైరేట్స్ క్యాప్చర్ చేస్తే మన ఇండియన్ నేవీ కాపాడింది. సో అది బల్గేరియాకి సంబంధించినటువంటి షిప్ కాబట్టి ఆ బల్గేరియన్ హెడ్ మన నేవీకి కృతజ్ఞతలు చెప్తూ మెసేజ్ చేశారు, అందుకని చెప్పేసి కూడా అది వార్తల్లో ఉంది. నెక్స్ట్ ఆస్ట్రేలియాలో కోరల్ బ్లీచింగ్కి సంబంధించి 5th మాస్ బ్లీచింగ్ ఈవెంట్ అనేది గ్రేట్ బ్యారియర్ రీఫ్లో జరిగింది. దాదాపుగా గత 8 సంవత్సరాలలో ఎక్కువ మొత్తంలో మనకి బ్లీచింగ్ ఈవెంట్స్ అనేవి జరుగుతున్నాయి గ్రేట్ బ్యారియర్ రీఫ్లో. అండ్ ఈవెన్ చాలా మొత్తంలో మనకి ఈ రీఫ్స్కి సంబంధించినటువంటి చూసాము. ఈవెన్ దుబాయ్లో కూడా మనకి ఆర్టిఫిషియల్ రీఫ్స్కి సంబంధించింది. రైట్. దుబాయ్లో, సౌదీ అరేబియాలో కూడా. సో చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ UAE వాజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ద జ్యూరిస్డిక్షన్స్ అండర్ ఇంక్రీజ్డ్ మానిటరింగ్. అంటే గ్రే లిస్ట్ మనకి FATF ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఉంటుంది, దాంట్లో బ్లాక్ లిస్ట్, గ్రే లిస్ట్ ఇట్లాంటి లిస్ట్లో ఉంటుంది. సో USAని ఈ గ్రే లిస్ట్ నుంచి రిమూవ్ చేశారు, అందుకని చెప్పేసి అది వార్తల్లో ఉంది. రైట్. సో ఇవి వీటికి సంబంధించినటువంటి అంశాలు అన్నమాట. ఇవి కాకుండా ఇంకా మనకి చాలా అంశాలు లైక్ మన నైబరింగ్ కంట్రీస్లో చూసినట్టయితే కనుక నేపాల్లో పర్యాటక రాజధానిగా పొఖారాని రీసెంట్గా అనౌన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా LGBTQ కమ్యూనిటీకి సంబంధించి సేమ్ సెక్స్ మ్యారేజెస్ని లీగలైజ్ చేసినటువంటి మొట్టమొదటి ఏషియన్ కంట్రీ కూడా నేపాల్ అవుతుంది. అండ్ రీసెంట్గా LGBTకి సంబంధించినటువంటి మన టూరిజంని యాక్సెప్ట్ చేస్తూ తీసుకొచ్చింది కూడా నేపాల్. ఒక మీటింగ్ కూడా కండక్ట్ చేసింది రీసెంట్గా, కాన్ఫరెన్స్ లాంటిది. అట్లా ఇవి వివిధ కంట్రీస్ అన్నీ కూడా వార్తల్లో ఉన్నాయి. సో ఇవి దాదాపుగా మనకి కొన్ని అంటే రెగ్యులర్గా మీకు 100% ఎప్పటికీ మనం రెగ్యులర్గా మాట్లాడుకునేవి కాకుండా ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కూడా మనం ఈరోజు క్లాస్లో డిస్కస్ చేసినాము. ఇంకా ఏమైనా ఉంటే కనుక మనము నెక్స్ట్ ప్రతిరోజు క్లాస్లో కొన్ని పాయింట్స్ అన్నీ రివైజ్ చేసుకుంటూ ఉందాము. రైట్. ఇవి ఈరోజు మన కరెంట్ అఫైర్స్.
మీకు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ లెర్నింగ్. ఆన్లైన్ ఎగ్జామ్స్ కొరకు ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్స్ కొరకు ఎగ్జామ్స్ అడ్డా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 8070555577 and 9032064822.